జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల పరువానికి ఎండ్ కార్డ్ పడింది. బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 40 మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ లిస్టు విడుదల చేశారు. అందరూ ఊహించినట్లుగానే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడినట్టయింది. అదేవిధంగా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో పాటు మరో 36 మంది పేర్లు ఉన్నాయి. చాలా నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వానికి ఎండ్ కార్డ్ పడింది. బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 40 మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ లిస్టు విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది. అదేవిధంగా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో పాటు మరో 36 మంది పేర్లు ఉన్నాయి. చాలా నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది.